వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రికి జిల్లాల్లో వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉందండి. అలాగే ఉరుములు అలాగే పిడుగులు అయితే పడే అవకాశం అయితే ఉంది. అయితే ఏ జిల్లాలో ఈ వర్షాలు ఉంటాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే రాబోయే 3 రోజుల పాటు అనగా మే 4 నుండి 7వ తేదీ వరకు ఏపీ మరియు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అల్పపీడన ద్రోణి కారణంగా కోస్తా మరియు ఆంధ్ర అలాగే తూర్పు రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం అయితే ఉన్నాయి. సో పగటిపూట ఎండగా ఉండి సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, విజయవాడ, గుంటూరులతో పాటు విశాఖపట్నం లోపలి ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. అలాగే తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, ఒంగోలు జిల్లా, అలాగే మనకు రాజమండ్రి, అలాగే మరి కాకినాడ ప్రాంతాల్లో కూడా అయితే రానున్న రోజుల్లో మనకు వర్షాలు అయితే ఉండబోతున్నాయి. సాయంత్రం వేళల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు హైదరాబాదు, సో ఈ విధంగా ఇక్కడ మనకు తెలంగాణలో అయితే వర్షాలు అయితే ఉండబోతున్నాయి. ఇక మనకు ఈ విధంగా గాలులు అంటే నెల్లూరు నుండి, సో నెల్లూరు డిస్టిక్ అలాగే విజయవాడ, సో ఇక్కడ నుండి మనకు గాలులు కూడా అయితే ఉండబోతున్నాయి. సో మనకు బళ్ళారి, సో ఈ విధంగా మనకి ఏంటంటే సోలాపూరు, సో ఈ విధంగా మనకు గాలులు కూడా అయితే ఉండబోతున్నాయి. అయితే మనకు తిరుపతి జిల్లా కానివచ్చు, నెల్లూరు జిల్లా, ఒంగోలు జిల్లాలో, అలాగే మనకు రాజమండ్రి జిల్లాల్లో ఏంటంటే మనకు వర్షాలు అయితే ఉండబోతున్నాయి గాలులతో పాటు. అలాగే ఉరుములు పిడుగులు కూడా అయితే మనకు ఎక్కువ లేకపోయినా కానీ మనకు తక్కువగానే మనకు ఉరుములు పిడుగులు అయితే ఉండే అవకాశం అయితే ఉందండి. సో జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.